రండి మేడం. కూర్చోండి మేడం. చెప్పండి మేడం, నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరు చావాలి. కాపాడుతానని చెప్పారు, ఇప్పుడేమో చావాలంటున్నారు. కంగారు పడకండి, ముందు నేను చెప్పింది మాత్రం వినండి. నేను ఆ దయ్యాల దగ్గరికి వెళ్ళి మంత్రి కొడుకుని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు అతను తప్పించుకోవడానికి పారిపోతూ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడని ఒక చిన్న అబద్ధం చెప్తాను. అది వాళ్ళు నమ్మి నిజంగానే చచ్చిపోయాడేమో అనుకొని సంతోషంగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొద్ది కాలం గడిచాక మీ ఇష్ట ప్రకారమే మీరు ఫారిన్కి వెళ్తారో ఎక్కడికి వెళ్తారో అది మీ ఇష్టం. మొత్తానికి ఇప్పుడు నేను చెప్పిందే ప్లాన్. సూపర్ మేడం, అలాగే చేద్దాం. ఏంటి నిద్రపోతున్నారు? లేండి. ఏమయ్యా, ఎక్కడ వాళ్ళిద్దరు? సారీ సారీ. చెప్పండి. మేడం, వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు. సరే, నేను చూసుకుంటాను. హే, మీరెలా ఇక్కడ? ఏమీ అర్థం కావడం లేదు మేడం. మీరు ఆశపడ్డట్టుగానే మీ కోరిక నెరవేరింది. ఇకపై మీరు ఈ అమాయకుల శరీరంలో ఉండడం ఏమాత్రం న్యాయం కాదు. వెంటనే వీళ్ళిద్దరి శరీరాలు వదిలి వెళ్ళిపోండి. వీళ్ళు కూడా మీ ఇద్దరిలాగే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. వాళ్ళ బాధ ఏంటో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నిన్ను రాజాలాగా కడదాకా చూసుకుంటాను. జనని, నన్ను క్షమించరా. నాకు తెలుసు నీకు మీ అమ్మా నాన్నంటే ఎంతో ఇష్టం అని. వాళ్ళందరినీ వదిలేసి నన్ను నమ్మి వచ్చావు, జీవితాంతం నాతో ఉండాలని. కనీసం నిన్ను ఒక్కరోజు కూడా కాపాడుకోలేకపోయాను. దీనంతటికి కారణం నేనే. నన్ను క్షమించరా. ఎన్నో ఆశలతో నా వెంట వచ్చావు, అన్నింటినీ నేనే కళ్ళలు చేశాను. నన్ను క్షమించరా. ఏడవకు జనని. మనం ఎలా అయితే జీవించాలనుకున్నామో అలాగే వీళ్ళని జీవించనిద్దాం. ఏ ఆటంకం లేకుండా మన ఆపరేషన్ సక్సెస్ అయింది సార్. ఇదంతా మన మేడం, టీం ఒక్క నిమిషం. కోఆపరేషన్ వల్ల జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు సూపర్గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఆ దయ్యాలను మోసం చేసి మంత్రి కొడుకుని కాపాడారు. మీరు రియల్లీ సూపర్ మేడం. మీరు అనుకుంటున్నట్టుగా అంత ఈజీగా దయ్యాలను ఆత్మలను ఎవ్వరూ మోసం చేయలేరు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా? సరే, అయితే మనం బయలుదేరదామా? అరే ఉండండి మేడం, కూల్ డ్రింక్ తాగండి. ఆఫీసర్స్ అందరూ సీల్ లేకుండా తాగరని నాకు తెలుసు, అందుకే తీసుకోండి, తాగండి. అదిగో వాష్రూమ్ అక్కడ ఉంది మేడం. వాష్రూమ్ ఎక్కడని అడిగారు కదా, అందుకే చూపిద్దామని. హే, ఏం చేస్తున్నావు? నేనెవరో తెలుసు కదా. నువ్వు ఎవరైతే ఏంటి, నువ్వు ఒక ఆడదానివే కదా. ఏంటలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే రసగుళ్ళలా నోరు ఊరిస్తున్నావు. కాసేపు సైలెంట్ గా ఉన్నారంటే చాలా తృప్తిగా ఉంటుంది.
ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేద్దాం మేడం. రే కుక్క, నిన్ను కాపాడడానికి వచ్చిన దాన్ని హత్య చేయించనివ్వకు. ఆల్రెడీ నువ్వు కళ్ళతోనే చంపేశావు, ఇప్పుడు గన్నుతో చంపేస్తావా? నువ్వు చెప్పిన ప్లాన్ని నేను ఒప్పుకోవాలి, కానీ నేను చెప్పిన ప్లాన్ని నువ్వు ఒప్పుకోకపోతే ఎలా? అన్యాయంగా చావకు. అంత తేలిగ్గా మాలాంటి గొప్ప వాళ్ళని మీరు కాల్చలేరని తెలుసు కదా. ఏయ్ నిన్ను ఆ, ఆ! నువ్వు నన్ను రే. వేసేయడానికి ముందే వద్దు. నేను నిన్ను హే డోంట్ షూట్.